సురభి డివోషనల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే ఏమిటి? రథసప్తమి కథ, ప్రాముఖ్యత మరియు భారతదేశంలో ఈ పండుగను జరుపుకునే విధానం గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రథసప్తమి. రథసప్తమిని సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం సప్తమి రోజున వస్తుంది. ఈరోజు సూర్యభగవానుడి జన్మదినంని పండుగలా జరుపుకుంటారు. రథసప్తమి కథ. పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి 13 మంది భార్యలు ఉండేవారు. వారు సురస, కాద్రు, క్రదవశ, ఖస, ధను, దితి, అదితి, అరిష్ట, ముని, తామర, సురభి, ఇలా, వినత. వీరిలో అదితి మరియు కశ్యప మహర్షికి జన్మించిన వాడే సూర్యభగవానుడు. రథసప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తరాయణ దిశలో కదిలిస్తూ ప్రపంచానికి కాంతిని, జీవశక్తిని ప్రసాదించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. సూర్యభగవానుడి రథం 7 గుర్రాలు లాగుతాయి. వీటినే 7 కిరణాలుగా భావిస్తారు. ఈ రోజున స్నానం చేసి సూర్యభగవానుడిని ధ్యానించి అర్చించడం ద్వారా ఆరోగ్య భాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. రథసప్తమి ప్రాముఖ్యత. ఇది ఆరోగ్యానికి మేలైన రోజు. ఈ రోజున సూర్యుడిని పూజిస్తే అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. కర్మఫల ప్రాప్తి దక్కుతుంది అని నమ్ముతారు. ఈ రోజున స్నానం, దానం, జపం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కృషి మరియు సంపన్నతకు సూచకం. ఈ రోజున భారతదేశంలోని రైతులు పంట పొలాల్లో సూర్యుడిని పూజించి మంచి పంటకై ప్రార్థిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. సూర్యభగవానుడు ఉత్తరాయణ మార్గంలో వేగంగా ప్రయాణించి ఈ రోజున చేయు పుణ్యకర్మలు ఫలిస్తాయని నమ్మకం. భారతదేశంలో రథసప్తమి వేడుకలు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సప్తరథోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున స్వామివారిని 7 వాహనాలపైన రథోత్సవం జరుపుతారు. సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమద్వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలపైన రథోత్సవాన్ని నిర్వహిస్తారు. నదులలో లేదా పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి సూర్యారాధన చేస్తారు. కర్ణాటక మరియు తమిళనాడులో సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వ్రతాలు, దీపారాధనలు మరియు హోమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో ప్రయాగ్రాజ్, కాశీ, హరిద్వార్ వంటి పవిత్ర స్థలాల్లో గంగా నది ఒడ్డున పుణ్యస్నానం చేస్తారు. రైతులు పంట పొలాల్లో సూర్య పూజలు చేస్తారు. రథసప్తమి రోజున చేయవలసిన ముఖ్యమైన పూజా విధులు. ఉదయాన్నే లేచి గంగా స్నానం లేదా నదీ స్నానం చేయాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అంటే దోసిట్లో నీళ్లు పోసుకొని వదలాలి. గుడిలో సూర్యపూజలు చేయడం, దానాలు చేయడం శ్రేయస్కరం. గుడిలో రథోత్సవం చూసి భగవంతుని ఆశీర్వాదం పొందాలి. భారతదేశంలో సూర్యభగవానుని ఆరాధనకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు పురాతన శిల్పకళ, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మికతను కలిగి ఉంటాయి. భారతదేశంలోని ప్రముఖ సూర్య దేవాలయాలు. మార్తాండ సూర్య దేవాలయం జమ్మూ కాశ్మీర్, మొధేరా సూర్య దేవాలయం గుజరాత్, అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం ఆంధ్రప్రదేశ్, సూర్యనార్ కావిల్ తమిళనాడు, దక్షిణార్క సూర్య దేవాలయం బీహార్, బ్రహ్మాన్య దేవాలయం మధ్యప్రదేశ్, కాటర్మల్ సూర్య దేవాలయం ఉత్తరాఖండ్, సూర్యపహార్ అస్సాం, కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు
వాల్మీకి మహర్షి రచించిన ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పఠించడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.